స్వార్థ రాజకీయాల కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తామంటే ఊరుకోబోమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పిఠాపురం చిత్రాడలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. దేశంలో అన్ని మతాల్ని ఒకే విధంగా చూడాలన్నారు. కొందరి ఓట్ల కోసం హిందూ మతాన్ని కించపరిస్తే సహించేది లేదు అన్నారు. చిన్నప్పటి నుంచి తాను శ్రీరాముడిని పూజిస్తూ పెరిగానని, అలాంటి రాష్ట్రంలో రాముడి విగ్రహాన్ని నరికితే స్పందించకుండా ఎలా ఉండగలమని ప్రశ్నించారు. రంజాన్ మాసంలో మహమ్మద్ ప్రవక్తను, అల్లాను ఎవరైనా ఏదైనా అనగలరా అని బతికి బట్ట కట్టగలరా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. హిందూ దేవుళ్ళని దూషించినట్టుగా యేసును, మేరీమాతను దూషించగలరా అని నిలదీశారు. పార్వతీదేవి అమ్మవారిపై కొందరు పిచ్చి కూతులు కూస్తే మనం ఎందుకు భరించాలని ప్రశ్నించారు. పాత బస్తీలో ఒక నేత 15 నిమిషాలు పోలీసుల కళ్లు మూసుకుంటే హిందువులకు తామేంటో చూపిస్తామంటూ హెచ్చరించారు. బతుకమ్మ పాటను అవహేళన చేసిన ఓల్డ్ సిటీ నాయకుడిని ఎలా ఉపేక్షిస్తారని పవన్ ప్రశ్నించారు. అల్లా, యేసు, అమ్మవారికి ఒకే న్యాయం ఎందుకు లేదు అన్నారు. హిందువుల రక్తంతో బంగ్లాదేశం ఏర్పడింది అంటూ చెప్పారు. దేశ విభజన గురించి ఎవరికైనా తెలుసా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అమితాబ్ చిరంజీవి కంటే తాను దేశానికి ఎక్కువ అభిమాని అన్నారు. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ లో ఉండిపోయిన లక్షలాది మంది హిందువులను ఊచకోత కోశారని తెలిపారు. పాక్ వెళ్లిన దళిత మంత్రి జోగేంద్రనాథ్ మండల్ కుటుంబాన్ని కూడా చంపేశారని తెలియజేశారు. పాకిస్తాన్ ఏర్పడిన సమయంలో 12% పైగా ఉన్న హిందువులు ఇప్పుడు అక్కడ 1% పడిపోయారని అన్నారు. మన దేశంలో మనం ముస్లింలను ఎంతగా గౌరవంగా చూసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు చేసి తరిమి కొడుతున్నారని తెలియజేశారు. తాను ముస్లిం సోదరుల్ని ఎంతగానో గౌరవిస్తానని చెప్పారు. అది పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదని, సనాతన ధర్మం గొప్పతనమని అన్నారు. ఇతరుల్ని కూడా గౌరవించమని సనాతన ధర్మం చెప్పింది అన్నారు. ఓట్ల కోసం కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న సూడో సెక్యులరిజం వల్లే మన దేశంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నారు. ఎవరు నేరం చేసినా అన్ని మతాల వారికి ఒకేలా శిక్షలు ఉండాలి అంటున్నారు. గుజరాత్ లో మారణ హోమం జరిగితే బాధ కలిగించి తాను పాట రాయించాను అన్నారు. ఆ తర్వాత ఘటన గురించి పూర్తిగా తెలుసుకుని నిష్పక్షపాతంగా ఉండాలనుకున్నట్టు తెలియజేశారు. గోత్ర మారణ హోమాన్ని ఖండించాలని, అదే సమయంలో అంతకు ముందు ఈ మారణ హోమానికి కారణమైన రైలు దహన చర్యను కూడా ఖండించాలన్నారు. రామ భజన చేస్తున్న కరసేవకులను రైల్లో బంధించి సజీవ దహనం చేశారని, మారణ హోమానికి కారణమైన ఆ ఘటనను కూడా ఖండించాలన్నారు. మొదట వారిని గుర్తించి శిక్షించాలి అన్నారు. దేశం కోసం చనిపోవడానికైనా సిద్ధమన్నారు పవన్ కళ్యాణ్. తమిళనాడులో కొందరు నేతలు సంస్కృతం, హిందీని తిడుతున్నారు. అవన్నీ దేశ భాషలే కదా. తమిళనాడులో హిందీని వద్దంటే ఎలా? తమిళ సినిమాలను హిందీలో డబ్ చేసి డబ్బులు సంపాదిస్తారు, కానీ హిందీ వద్దా అని ప్రశ్నించారు. పనుల కోసం బీహార్, యూపీ కూలీలు మాత్రం కావాలా, కానీ హిందీ వద్దంటారా అని తమిళనాడు రాజకీయ నేతలపై మండిపడ్డారు పవన్ కళ్యాణ్.